హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొలత బ్లౌజ్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ వేసుకోవాలి. ఇది ఫుల్ హ్యాండ్స్ అయితేనేమో మీటర్, హాఫ్ హ్యాండ్స్ కాబట్టి 80 తీసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కచ్చా కోసం ఎక్స్ట్రా ఒకటి మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ ఇది. బ్యాక్ సైడ్ వచ్చేసి మన రెండు మడతలు వేసుకున్నాము. ఇలా 2 లేయర్స్గా మనం ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మన బ్యాక్ లెంత్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ నుండి కమ్మర్ వరకు కిందికి తీసుకోవాలి. పైన మళ్ళీ ఎక్స్ట్రా కచ్చా కోసం కూడా తీసుకున్నాను. దీన్ని ఇలా మార్క్ చేసుకోవాలి. పైన ఒకటి లైన్ వేసుకున్నాం కదా, అది మనకు కుట్టు కోసం అని ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ కింద మిడిల్లో ఉంటుంది కదా, అక్కడ ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. కింద నుండి ఇట్లా మిడిల్లో ఉంది కదా బ్లౌజు, అది మార్కింగ్ చేసుకొని లైన్ వేసుకొని కచ్చ కోసం తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ని ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. ఓన్లీ బ్యాకే ఇలా 4గా వేసుకొని మిడిల్లో, అది కూడా మిడిల్లో ఇట్లా 4 మడతలు వేసుకొని మనకు అక్కడ కుట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అలా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ని ఇలా 4 మడతలు వేసుకొని కుట్టు వరకే మనం మార్కింగ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇలా లైన్ వేసుకొని ఇప్పుడు హామ్ హోల్కి లెంత్ అంటే మనం కింది నుండి చూస్తున్నాం, లెంత్ వేసుకొని పైన ఒకటి మళ్ళీ ప్రతిసారి మనం కుట్టు కోసం అయితే క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు హామ్ హోల్ పెట్టినాం కదా, దాని కింద కొంచెం 1 ఇంచ్ కిందికి తీసుకొని ఇలా నెక్కు వెడల్పు అయితే తీసుకున్నాము. ఇలా లెంత్ తీసుకుంటే మనకు తొందరగా ఈజీగా మన కొలత బ్లౌజ్తో ఈజీ అయితే కటింగ్ చేసుకోవచ్చు. నెక్ కూడా ఇప్పుడు షోల్డరు, ఈ నెక్ పక్కకు ఒక 1/2 ఇంచు వదిలిపెట్టాలి. నెక్ కుట్టు కోసం అయితే వదిలిపెట్టుకున్న తర్వాత మనకి ఖర్చు కోసం మళ్ళీ ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకొని ఇప్పుడు మనం హామ్ హోల్ పెట్టాం కదా, అటు ఇటు ఇలా మార్కింగ్ చేసుకొని దానికి లైనింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం రౌండ్ నెక్ గీసుకొని ఇప్పుడు నెక్ అయితే కట్ చేద్దాం. ఇది ఎక్స్ట్రా నీట్గా సమానంగా కట్ చేసుకొని నెక్ ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ అనేది మరీ పెద్దగా కాకుండా ఇలా ఫస్ట్ చిన్నగా తీసుకొని తర్వాత కొలుచుకున్న తర్వాత మళ్ళీ అవసరం ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. ఇలా తీసుకొని ఇప్పుడు హ్యాండ్స్కి మనం 4 లేయర్స్ తీసుకోవాలి. ఇంతకుముందు 2 తీసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఇంకో మడత వేస్తే 4 వస్తుంది. అప్పుడు మనం ఒక లైన్ ఎక్స్ట్రా కుట్టు కోసం వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్, హ్యాండ్స్కు మిడిల్లో షోల్డర్ దగ్గర లెంత్ తీసుకోవాలి. తీసుకొని ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి లూజ్ తీసుకుంటున్నాము. హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ లూజ్ కింద మనకి కుట్టి వరకు ఉంటుంది కదా, అక్కడ కూడా మనం ఎంత ఉందో అంత మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఆర్మ్ హోల్కి లూజ్ తీసుకుందాము. హ్యాండ్ లూజ్ తీసుకున్న కుట్టు ఎంతవరకు ఉందో అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా కచ్చకాలు అయితే ఇచ్చుకోవాలి మార్కింగ్ కోసం. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ తీసిన దానికి ఇలా ఆర్మ్ హోల్కు పట్టి చూస్తే మనకు కొంచెం తక్కువ వచ్చింది అనుకోండి, ఇలా కట్ చేసుకోవాలి. దీనికి మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్కి లోతు ఫ్రంట్, ఇది ఓన్లీ ఫ్రంట్ సైడే రావాలి మనం తీసుకున్న లోతులు. అలా మార్కింగ్ చేసుకుంటే మనం ఈజీగా గుర్తుపట్టగలం. ఈజీగా గుర్తుపట్టడానికి అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ ఇలా క్లాత్ పైన ఇట్లా ఏంటంటే మనం ఫ్రంట్కి తీసుకుంటున్నాం. ఇప్పుడు దీన్ని క్రాస్ కటింగ్ వేస్తే ఫ్రంట్ అనేది ఏ బ్లౌజ్కైనా క్రాస్ కటింగే వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకోవాలి. క్లాత్ను స్ట్రైట్గా వేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు మనం ఉక్సులకు పట్టి వేస్తాం కదా, అటు సైడే మనం ఫ్రంట్కి నెక్ తీసుకోవాలి. నెక్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని దీనికి మార్కింగ్ మళ్ళీ ఎక్స్ట్రా కుట్టు కోసం కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్ షేప్ పట్టి దాకా తీసుకోవాలి. షేప్ పట్టి కాడ ఎక్స్ట్రా కుట్టు కోసం కూడా తీసుకోవాలి.
ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఇలా మిడిల్లో ఫ్రంట్ సైడ్ తీసుకొని దీనికి ఇలా మిడిల్లో షోల్డర్ దగ్గర కింద ఇట్లా మిడిల్లో పెట్టుకొని ఇక్కడ కింద మనకి షేప్ పట్టేదాకా కుట్టు వస్తుంది కదా, వాటి వరకు పెట్టుకొని సేమ్ దాన్ని కింద మనం పెట్టిన క్లాత్కి ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ తీసుకొని మనకు షేప్ పట్టి ఉంది కదండి, దాన్ని మనం టక్స్ ఎక్కడి వరకు పెట్టుకున్నామో అక్కడి వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. చేసుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదండి షేప్ పట్టి కోసం, ఆడి వరకు ఇలా లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకొని మనం ఇలా లైన్ వేసుకున్న ఇక్కడికి ఇక్కడ లైన్ వేసుకున్నాం కదా ఉక్సుల పట్టి దగ్గర ఇలా స్ట్రేట్గా లైన్ మీద నుండి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్కు రౌండ్గా తీసుకుంటున్నాను. ఇలా రౌండ్గా తీసుకోవాలి. ఈ బ్యాక్ అనేది క్లాత్ పైన ఇలా వేసి చేస్తే మనకు ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్ మెజర్మెంట్స్ కరెక్ట్గా మనకు తెలుస్తాయి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్కి మనం లోతులు అయితే తీసుకోవాలి. మనం ఇంతకుముందు హ్యాండ్స్కి తీసాం కదండి, ఇప్పుడు ఫ్రంట్కి తీయాలి. అవి అటు హ్యాండ్స్ తీసిన లోతులు ఇటు ఫ్రంట్ లోతులు సేమ్ కలవాలి. ఇప్పుడు టక్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం. ఇటు టక్స్ కోసం ఇటు ఇంచు ఇటు ఇంచున్నర తీసుకున్నాము. వీటికి ఇలా ఆపోజిట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కింది సైడ్ కూడా వాటిని మార్క్ చేసుకొని ఇలా కచకా అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కోసం తీసుకుందాం. మనం ఇంతకుముందు కట్ చేయంగా కింది సైడ్ ఉన్న క్లాత్ని తీసుకొని షేప్ పట్టి ఎంత ఉందో అంత కొలుచుకోవాలి. అది ఎక్స్ట్రా కుట్టుకు ఇటు ఎక్స్ట్రా కుట్టుకు తీసుకున్నాము. తీసుకొని ఇలా మిడిల్లో ఇంచున్నర వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని మళ్ళీ షేప్ పట్టి లెంత్ చూసుకోవాలి. ఇక్కడ మనం టక్స్ ఎక్కడికి ఇచ్చుకున్నామో అక్కడి వరకు సేమ్ దీన్ని కూడా ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా గీసుకోవాలి. ఇట్లా క్రాస్గా గీసుకొని మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒరిజినల్ కట్ చేద్దాం. ఒరిజినల్ ఫస్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్ తీసుకొని కట్ చేశాను. తర్వాత బ్యాక్ తీసుకోవాలి. ఎక్స్ట్రా అంతా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. ఇది మనం తీసుకున్న లైనింగ్ కన్నా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. మనం మళ్ళీ అన్నీ మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఈ క్లాత్ ఒరిజినల్ కూడా ఫ్రంట్స్కి క్రాస్ అయ్యే తీసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కూడా క్రాస్ అయ్యి తీసుకొని ఇప్పుడు షేప్ పట్టీలు ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎలా కుట్టాలో చూద్దాం. ఈ ఒరిజినల్ ఉంది కదండి, దాన్ని ఒరిజినల్ను లైనింగ్ బ్యాక్ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా ఒకదానిపైన ఒకటి వేసుకొని దీన్ని ఇలా షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఇలా రౌండ్గా నెక్ నుండి ఇలా మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టూ కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా అనుకుంటూ చేతులతో మొత్తం ఇలా అనుకుంటూ క్లాత్ని ముడతలు ఎక్కడా కూడా ముడతలు రాకుండా ఇలా నీట్గా కుట్టు మొత్తం రౌండ్గా చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ వరకు ఉంది కదండి ఒరిజినల్ ఎక్కువ క్లాత్, అది మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి.
మొత్తం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్స్ ఉన్నాయి కదండి, ఫ్రంట్ ఇలా ఆపోజిట్ వేసుకొని మనం ముందుగా మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ మీదికి పైకి వచ్చేలాగా వేసుకోవాలి. వేసుకొని ఇలా చుట్టూ నీట్గా ముడతలు ఎక్కడా కూడా ముడతలు రాకుండా నీట్గా కుట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ రెండు భాగాలను ఇలా కుట్టుకోవాలి. మీకు వీడియో లెంతీ అవుతుందని ఇలా స్పీడ్గా పెట్టి చూపిస్తున్నాను. ఇది మొత్తం ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్, ఇంకో వైపు మొత్తం ఇలా రెండింటికి కుట్టుకోవాలి. ఫ్రంట్స్ రెండింటికి కుట్టుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం టక్స్ కోసం ఇచ్చాం కదండి, అవి మార్కింగ్స్ ఇలా రెండు మార్కింగ్స్ ఉంటాయి కదా, ఇవి రెండింటిని ఇలా కలుపుకొని టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని టక్స్ రెండు మార్కింగ్ని ఇలా కలుపుకుంటూ టక్స్ పెట్టుకోవాలి. ఇలా మనం మార్కింగ్ ఎక్కడ చేసుకున్నామో అక్కడి వరకు పెట్టుకోవాలి. చూడండి ఇలా షేప్ వస్తుంది. ఇప్పుడు షేప్ పట్టీలు ఉన్నాయి కదండి, వాటిని ఇలా ఆపోజిట్గా తీసుకోవాలి. మనం కట్ చేసుకున్న లైనింగ్ ఒకదాని పైన ఒకటి ఇలా ఆపోజిట్గా వేసుకొని, ఇంకా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వేరే క్లాత్ సేమ్ షేప్లో తీసుకొని ఇలా కుట్టు మందం వదిలిపెట్టి ఇలా రెండు అయితే ఇలా కుట్టుకోవాలి. ఒరిజినల్ కిందికి ఉండాలి, పైనకి మిడిల్లో లైనింగ్ ఉండాలి, పైన వేస్టేజ్ క్లాత్ పైన ఉండాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసి లైనింగ్ ఉన్న సైడ్ మళ్ళీ పైన లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా రెండు వేసుకొని వీటిని ఇలా మడిచి మళ్ళీ లైనింగ్ నుండి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇలా రెండిటికి నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ వరకు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది ఈ లైనింగ్ వరకు కట్ చేసుకోవాలి. ఒరిజినల్ లైనింగ్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రంట్స్ ఒకటి ఇటొకటి ఇలా ఆపోజిట్గా ఇట్లా తీసుకొని ఇప్పుడు ఇలా చూపించుతున్న విధంగా ఫ్రంట్ అయితే ఇలా ఆపోజిట్ వేసి కుట్టు వేసుకోవాలి. రెండింటికి ఒక ఫ్రంట్ ఉల్టా ఒక ఫ్రంట్ సీదా నుండి ఇలా వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అది దానిపై నుండి అనగడానికి ఒక కుట్టు వేయాలి. కుట్టు అనేది పైకి లేవకుండా ఉండడానికి ఇలా షేప్ పట్టి మీద నుండి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు నెక్ కట్ చేసుకున్నాం కదండి, ఆ నెక్ ఇలా ఉక్సుల పట్టిగా వేసుకోవాలి. వేసుకొని ఇలా 4 భాగాలుగా ఫోల్డ్ చేసుకొని మనకు ఉక్సుల పట్టి కుట్టుకున్నాం కదండి, సేమ్ అదే కుట్టు మీద మళ్ళీ ఈ కుట్టు వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. దానిపైన డబుల్ 2 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టి అయితే వేసుకుందాం.
చూడండి వన్ సైడ్ అది ఉల్టా ఫ్రంట్ ఉల్టా వేసుకున్నాం, ఇది సీదా వేసుకున్నాం. ఇలా కుట్టు వేసుకొని దానిపైన మళ్ళీ ఒక కుట్టేసి ఇది యుక్సుల పట్టు అనేది లోపలి సైడు మలిచి కుట్టుకోవాలి. ఇలా లోపలికి మలిచి కుట్టుకోవాలి. ఇలా తర్వాత ఇలా కొలుచుకొని చూసుకోవాలి, రెండు సమానంగా ఉండేలాగా, లేకుంటే కొంచెం కట్ చేసుకోవాలి. తర్వాత నెక్ కూడా ఇలా కొలుచుకొని చూడాలి, రెండు సమానంగా ఉంటే ఓకే, లేకుంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి 2 టక్స్ ఇక్కడ బ్యాక్ పెట్టుకోవాలి. అది షోల్డర్కి మిడిల్లో ఇలా తీసుకొని పట్టుకొని పెట్టుకోవాలి. అలా రెండు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నడుము పట్టు వేయడానికి క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఇలా నడుము పట్టు కోసం క్లాత్ తీసుకొని ఇలా కుట్టు పెట్టుకోవాలి. ఇలా కుట్టు పెట్టుకొని నీట్గా కట్ చేసుకొని బ్యాక్ వేసుకొని ఇలా బ్యాక్ పైనుండి అంటే మనకు ఫ్రంట్ బ్యాక్ పైనుండి ఇలా వేసుకోవాలి కుట్టు, ఒరిజినల్ సైడ్ వేసుకోవాలి. వేసుకొని దాన్ని ఉల్టా తిప్పుకొని లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. అది కుట్టు అనేది లేకుండా ఉండడానికి ఇలా కుట్టు వేసుకోవాలి. తర్వాత కుట్టు పెద్దగా పెట్టుకొని ఇలా దీనిపైన హెమ్మింగ్ చేయడానికి కుట్టు వేసుకోవాలి. తర్వాత షోల్డర్ కలపాలి. ఇలా బ్యాక్ సీదా ఫ్రంట్స్ ఉల్టాగా ఇలా వేసుకొని ఆపోజిట్గా ఇలా వేసుకొని కుట్టు షోల్డర్లో అయితే కలుపుకోవాలి. తర్వాత నెక్ కోసం క్రాస్ పట్టీలు తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకోవాలి పట్టీలు. క్లాత్ అంతా ఇలా క్రాస్ తీసుకొని ఇవన్నీను ఇలా ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలి. అన్నీను ఇలా జాయిన్ చేసుకొని చూడండి కాజాల పట్టి నుండి స్టార్ట్ చేయాలి. ఇలా కొంచెం నెక్కి ఇలా వదిలిపెట్టుకొని ఇప్పుడు నెక్ చుట్టూరా ఇలా కుట్టు మందం వేసుకుంటూ వెళ్ళాలి. అంటే పావించు ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇలా క్రాస్ పట్టీలు తీయడం వల్ల మనకి నెక్కు ఎలా అంటే అలా ఇది తిరుగుతుందండి క్లాత్, లేకుంటే ఎంత ముడతలు వచ్చేస్తుంది. ఇలా మొత్తం కుట్టుకోవాలి నెక్ చుట్టూ. ఇలా కుట్టుకొని ఇటు సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండనివ్వాలి. ఇప్పుడు ఇలా మిడిల్లో కట్స్ అయితే పెట్టుకోవాలి, నెక్ తొందరగా అనగడానికని ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు దీన్ని లోపలికి ఎక్స్ట్రా తీసుకున్న దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి క్లాత్ మొత్తం ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఒక స్టెప్ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నెక్ చుట్టూరా కుట్టు వేసుకుంటూ రావాలి.
ఇలా చుట్టూరా కుట్టు వేసుకుంటూ రావాలి. లాస్ట్లో కూడా మనం క్లాత్ వదిలిపెట్టుకున్నాం కదా, అది కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఇలా తీసుకొని నీట్గా బ్లౌజ్ కట్ కాకుండా ఇలా కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ మొత్తం నెక్ చుట్టూరా కట్ చేసుకోవాలి. అది నీట్గా ఇలా చేతి పైన వేసుకొని నీట్గా కొంచెం కొంచెం కట్ చేయాలి. ఇలా ఒకేసారి కట్ చేస్తే మాత్రం బ్లౌజ్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా నీట్గా కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ తీసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కొంచెం క్లాత్ చాలా సరిపోలేదు కాబట్టి వాటికి వేరే క్లాత్ జాయిన్ చేయాలి. ఇలా ఒరిజినల్ క్లాత్ కటింగ్ చేసుకొని వేరే క్లాత్ అటాచ్ చేస్తున్నాను. ఇలా ఒకదానికొకటి అటాచ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ అటాచ్ చేసుకుంటూ మళ్ళీ క్లాత్ని ఉల్టా తిప్పుకొని క్లాత్ పై లేవకుండా మళ్ళీ దానిపైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు దారం అయిపోయింది, అందుకే దారం వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ దారం పెట్టుకొని ఇలా కుట్టు వేస్తూ మళ్ళీ దాన్ని ఉల్టా వేసుకొని మళ్ళీ దానిపైన కుట్టు వేసుకొని ఇలా అతుకులు అన్ని రెండింటికి అటు ఇటు క్లాత్ అయితే ఎక్స్ట్రా అటాచ్ చేసుకున్నాను. ఇలా అటాచ్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ ఇలా ఒక్కదాని మీద ఒకటి వేసుకొని ఇలా తీయాలండి. అంటే అపోజిట్గా ఇలా లైనింగ్ రెండింటికి అపోజిట్ ఉండాలి, ఒరిజినల్ కూడా అపోజిట్ ఉండాలి. ఇలా వేసుకొని మనకు ఎక్స్ట్రా కుట్టు కోసం తీసుకున్నాం కదా, ఆ కుట్టుగా అంతా పోయేలాగా ఇలా కుట్టు వేసుకోవాలి. కుట్టు వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకొని వీటిపైన కూడా మళ్ళీ లైనింగ్ పైన ఉల్టా తిప్పుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా ఉల్టా తీసుకొని లైనింగ్ పైన కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకొని దీన్ని ఇలా వెనకకి ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా ముడతలు రాకుండా ఇలా చుట్టూరా హ్యాండ్ చుట్టూరా కుట్టేసుకోవాలి. రెండిటికి ఇలా కుట్టు వేసుకోవాలి. మొత్తం ముడతలు ఏమీ రాకుండా ఇలా నీట్గా సర్దుకుంటూ ఇలా వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకోవాలి. తర్వాత ఈ ఒరిజినల్ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి. రెండిటికి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న కదా ఇలా చిట్కాలు పెట్టుకొని ఇప్పుడు మనకు చిట్కా పెట్టుకున్నాం కదా గుర్తు కోసం అటు సైడు ఫ్రంట్ మాత్రం చిట్కా ఉన్న సైడే పెట్టుకొని వేసుకోవాలి. బ్యాక్ వేస్తే హ్యాండ్స్ అనేవి సెట్ కావు. ఇలా కుట్టు కోసం కొంచెం కొంచెం వదిలిపెట్టుకుంటూ ఇలా క్లాత్ను నీట్గా తిప్పుకుంటూ హ్యాండ్ అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా ఈ చిట్కాలన్నీ ఇలా కలవాలి.
ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ చిట్కాలను నేను ఇలా కలిసిన తర్వాత ఇలా మనం 2 కుట్లు వేసుకోవాలి. ఇలానే మరో సైడ్ కూడా వేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్ ఫ్రంట్ చిట్కా ఇలా కలిసాక ఇలా వేసుకుంటున్నాను. ఇలా నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనకు కొలత బ్లౌజ్తో కదా, ఈ కొలత బ్లౌజ్ ఎంత ఉందో మనం కొలిచి చూసుకోవాలి. ఇది 31 ఉంది. అందులో 4 భాగాలు అంటే 4 భాగాలు తీసుకోవాలి. అందులో ఒక వంతు ఇలా బ్లౌజ్ పైన కాజాల పట్టి కంటే పట్టి వదిలిపెట్టి పెట్టుకోవాలి. మనకి ఎంత వచ్చిందో అంతా ఉక్సుల పట్టి సైడ్ ఉక్సుల పట్టితో కలిపి పెట్టుకోవాలి. తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇలా వేసుకొని మనకి ఎంత వస్తుందో కమ్మర్ కొలత అంతా అందులో 4 భాగాలు తీసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ ఇలా కలుపుకొని ఇక్కడ మనమైతే మార్కింగ్ పెట్టుకున్న కాడ ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ హామ్ హోల్ దగ్గర ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ కచకాలు ఇచ్చుకున్నాం కదండి, అవన్నీ ఇలా కలిసేలాగా కుట్టు వేసుకోవాలి. ఇలా 2 వైపులా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా పెట్టుకున్నాము. ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజుకు మెజర్మెంట్ బ్లౌజు ఇలా పట్టుకొని కమ్మర్ అయితే చూడాలి. కరెక్ట్గా వచ్చింది, కొంచెం దాదాపు కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకో కుట్టు వేసుకొని సైడ్లకు అన్ని కుట్లు వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా కుట్లు వేసుకోవాలి. ఇలా 2 వైపులా వేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం మొత్తం కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కొలత బ్లౌజ్ అయితే ఈజీగా కుట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.